ఈరోజు మనకి 12th హౌస్. వాస్తవం చెప్పాలంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ హౌస్ అని చెప్పొచ్చు. 12 భావాలు ఇంపార్టెంటే. ఈ 12th హౌస్ అనేది ఇంకా ఇంపార్టెంట్ అని చెప్పి మనం అనుకోవాలి. అర్థమైందండి. ఇది అసలు ఎందుకు ఇంపార్టెంట్? కాలచక్రంలో దీని పరిస్థితి ఏంటి? దీని గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. ఇప్పుడు కాలచక్రంలో మనకి 9th హౌస్ అనేది జ్ఞానానికి అధిపతి గురువు ఆధీనంలోనే ఉంటుంది. 9th హౌస్ అనేది అంటే గురువుల నుంచి వచ్చే జ్ఞానం, మనకి గురువుల నుంచి నేర్చుకునే జ్ఞానం, సమాజం నుంచి నేర్చుకునే జ్ఞానం, ఏదైనా సరే అన్ని 9th లో ఉంటుంది. ఇక్కడ అధిపతి గురువే అయ్యాడు, జ్ఞానాధిపతి. మళ్ళీ ఇదే గురువుని మళ్ళీ 12th లో పెట్టాడు పరాశర మహర్షి, మేన రాశిలో. ఒక జ్ఞానకారకుని మేనంలో పెట్టాడు, దానం స్థానంలో పెట్టాడు, మెడిటేషన్ స్థానంలో పెట్టాడు, ఖర్చు పెట్టే స్థానంలో పెట్టాడు. ఇది గురు కారకత్వంలో పెట్టాడు. అంటే ఇక్కడ పరాశర మహర్షి యొక్క ఇది ఏంటని చెప్పి తెలుసుకోవాలి ఫస్ట్. ఇక్కడ ధర్మం జ్ఞానం, తర్కానికి జ్ఞానం, న్యాయానికి సంబంధించిన జ్ఞానం, మత ధర్మాలకు సంబంధించిన జ్ఞానం, సమాజంలో మనం ఎలా బతకాలి దానికి సంబంధించిన అంతా 9లో ఉంటుంది. మరి 12కి ఎందుకు ఇవ్వాలి గురువుకి? అది కూడా ఆలోచించాలి కదా. పరాశర మహర్షి సీక్వెన్స్ ని మీరు ఫస్ట్ అర్థం చేసుకోండి. కుజుడికేమో లగ్నానికి అష్టమానికి ఆధిపత్యాలు ఇస్తా ఒక గ్రహాన్ని డిజైన్ చేశాడు. ఇంకో గ్రహం శుక్రగ్రహాన్ని ఏమో ద్వితీయ భావానికి సప్తమ భావానికి ఆధిపత్యం ఇస్తా ఆ గ్రహాన్ని డిజైన్ చేశాడు. మూడో భావానికి ఆరో భావానికి ఆధిపత్యం ఇస్తా బుధుడిని డిజైన్ చేశాడు. సింగిల్గా అంటే చంద్రుడి మనసుకి, ఆలోచనలకి, క్రియేటివిటీకి పుట్టుకేమో సూర్యుని పెట్టాడు, పంచమాన్ని. అర్థమేనండి. మళ్ళీ 10, 11కి ఏమో శనిని ఇచ్చేసాడు పక్క పక్కనే. 9కి 12కి గురువుని ఇవ్వడం ఆయన అంతరం ఏంటి? ఎప్పుడైనా సరే ఒక మహర్షి యొక్క ఆంతర్యాన్ని పట్టుకోవాలి. జనరల్గా చదివామండి మేము, గుర్తు పెట్టుకున్నామని కాదు. ఒక గ్రహాలకు ఆధిపత్యం ఏ సీక్వెన్స్లు ఇచ్చుంటాడు మహర్షి, మహర్షి యొక్క ఆంతరంగిక జ్ఞానం ఏంటి, ఎట్లాగా ఆలోచించాలి. అట్లాగా ఆలోచించారనుకోండి, అప్పుడు మీరేంటంటే ఒక సిచ్యువేషన్ని మనం పట్టుకోగలుగుతాం, దాని సూక్ష్మాన్ని పట్టుకోగలుగుతాం. మ్యాక్సిమం మనం చాలామంది ఆస్ట్రాలజర్స్ ఏంటంటే అలా ఆలోచించరు. ఆలోచించగా వాళ్ళు ఎంతకాడికి మామూలుగానే ఈ శాస్త్రాన్ని చదవాలనుకుంటారు. మామూలుగా చదివే శాస్త్రాలు ఏమన్నా ఉన్నాయంటే కనుక ఈ సైన్స్ అని, ఫిజిక్స్ అని ఇలాంటివి ఉంటాయి మనకి. జనరల్ స్టడీస్, సోషల్స్ ఇలాంటివన్నీ, మ్యాథమెటిక్స్, ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద అవుతాయి. భౌతిక స్థాయిలో ఆ సబ్జెక్ట్స్ ఉంటాయి. కానీ ఒక్క జ్యోతిష్యం వచ్చేదానికి భౌతిక స్థాయిలోనూ చూడాలి, మనం మనోస్థాయిలోనూ చూడాలి, ఆత్మస్థాయిలోనూ చూడాలి. ఈ 3 స్టేజెస్లో ఏదన్నా ఒక సబ్జెక్ట్ ఉందంటే కనుక అది ఒక్క జ్యోతిషం మాత్రమే ఉంది. ఎందుకంటే విజ్ఞాన శాస్త్రానికి అందని రహస్యాలు మొత్తం మీకు ఏంటంటే జ్యోతిషం మాత్రమే చెప్పింది. ఇప్పుడు వరకు విజ్ఞాన శాస్త్రం ఏదైతే ఉందో అది పట్టుకోలేదు, జ్యోతిషం పట్టుకోగలిగింది. అర్థమైందా? అంత డెప్త్ సబ్జెక్ట్ మనకి పరాశర మహర్షి ఇచ్చాడు. అందులో డెప్త్ ఏదన్నా ఉందంటే కనుక ఈ 12th హౌస్. అర్థమైందా? ఈ 12th హౌస్ని మనం చూడాలంటే ఫస్ట్ మనకు 9th తెలియాలి, 12th. ఈ రెండింటికి గురుడు ఎందుకు ఇచ్చాడు అన్నది ఇంపార్టెంట్. అర్థమైందా? ఒక స్థాయిలో ఎలాంటి సబ్జెక్ట్ ఉంది, ఇంకో స్థాయిలో ఏంటి. జనరల్ సబ్జెక్ట్ చెప్పుకున్నాం అనుకో, 12th హౌస్ అంటే మీకు ఇన్వెస్ట్మెంట్ హౌస్ అండి అంటాం. మీకు ఏ భావాధిపతి పడ్డాడు అక్కడ, ఆ భావాధిపతికి సంబంధించిన సెక్టార్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని చెప్పొచ్చు. ముదురు ఉన్నాడు, ఏదైనా బిజినెస్ కానీ, రీటైల్ సెక్షన్స్లో కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేయొచ్చు మనం. అర్థమైనా? లేదు, వాళ్ళు ఆ బుధుడు ఏ ఏ భావాలకు ఆధిపత్యం అయ్యాడు, ఆ భావకారకత్వాలు ఏంటి, దానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. లేదు, మనకి బుధుడు అనగానే సోదరి వర్గం, మాతుల న్యాయం ఉంటారు మన జాతకంలో. బుధ కారకత్వాలు అయ్యి అంటే అత్తమామలని, అర్థం, కనిష్ట సోదరి వర్గం అని, మేనల్లులు అని ఇలా ఉంటారు. నీకేంటంటే నీకు తెలియకుండానే ఆయా వ్యక్తులకి ఖర్చు అనేది పెట్టే విధంగా జాతక చక్రం డిజైన్ అయిపోయింది. నువ్వు ఖర్చు పెడుతున్నావు, వాళ్ళ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు.
వాళ్ళు ఎదగడానికి. ఇక్కడ నీ వ్యక్తిగతంగా ఏం లేదు. వ్యక్తిగతంగా చూసుకుంటే నువ్వు వ్యాపారంలో పెట్టాలి, ఎడ్యుకేషన్ సెక్టర్ లాంటి బిజినెస్ల్లో పెట్టాలి. అర్థమైందా? లేదు, ఏదన్నా షేర్ మార్కెట్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇలాంటి వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, బుధుడు కాబట్టి. కానీ నీ ఖర్చు కూడా ఉందిగా. 12,000 అంటే ఖర్చు కూడా ఉంది కదా మనకి. ఈ ఖర్చు ఎవరి మీద అవుతుంది మనకి అంటే ఈ సోదర వర్గం మీద, సోదరి వర్గం మీద, అంటే కనిష్ట సోదరి లేడీస్. అర్థమైందా? ఇంకేదన్నా చిన్నపిల్లల కోసం మనం పెట్టే ఖర్చు. పెద్ద మనుషులు కానీ చిన్నపిల్లలందరూ బుధకారకత్వంలోకి వస్తారు. అంటే యవ్వనం రానంత వరకు హోంవారి దిశ బుధకారకత్వం, వాళ్ళ కోసం మనం ఖర్చు చేయటం అనేది జరిగింది. ఇదంతా మన దాన రూపంలో కానీ ఖర్చుల రూపంలో కానీ మన జాతకంలో అది డెస్టినీ అయిపోయింది. మనకు తెలియకుండానే మనకి సిచ్యువేషన్ వచ్చి ఖర్చు పెడతాం. లేదు, అది మూడు ఆరు భావాలకు వచ్చిందనుకోండి. ఇంకా ఆరో భావాధిపత్యం అంటే ఇంకా మనకి ఏంటంటే పెట్ యానిమల్స్ కాబట్టి వాటికి గడ్డి కోసం అని అదని ఇదని గడ్డి ఖర్చు కూడా ఉంటుంది. మనం గడ్డి తినైనా సరే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే బుధుడు శాఖం కాబట్టి. అంటే నానా రకాల కష్టాలు పడి వాళ్ళ కోసం ఖర్చు పెడతాం. అర్థమైందా? అది బుధుడు సెక్టర్. ఇంకా గురువు కూర్చున్నాడు అనుకోండి అక్కడ. గురువు అంటే ఏంటి, మనం జ్ఞానం కోసం పెట్టే ఖర్చు ఒకటి ఉంటుంది. లేదు లేదు, మన అగ్రసోదర వర్గం కోసం, లేదు మన స్నేహ వర్గం కోసం కూడా మనం, లేదు మన ధర్మం కోసం, మన మత ధర్మమే కానీ కుల ధర్మమే కానీ జాతి ధర్మమే కానీ ఈ ధర్మం కోసం పెట్టే ఖర్చు ఉంటుంది. ఖర్చు ఇక్కడ. ఇలా యజ్ఞ హోమాలు చేయించుకుంటాం, తీర్థయాత్రలు చేయటం, గురువులను సందర్శించటం, వాటి కోసమే ఖర్చు. ఈ 12th లాంటి గురువు అవ్వచ్చు, 12th గురువు కూర్చోండొచ్చు. ఇక్కడ ఖర్చు అయింది. లేదనుకోండి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ కూడా చేయొచ్చు. అంటే బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, కాస్ట్లీ వస్తువుల మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. లేదు, నువ్వు బాగా జ్ఞానం సంపాదించడం కోసం చేసే ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం, ఫారెన్ ఎడ్యుకేషన్ కోసం ఇలా ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. 12th హౌస్ అంటే రెండు భావాలు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి thumbnails. ఒకటి ఖర్చు, రెండు ఇన్వెస్ట్మెంట్. ఖర్చు వెనక్కి రాదు, ఇన్వెస్ట్మెంట్ అనేది మళ్ళీ మనకి వెనక్కి వస్తుంది. అంటే ఒక్కొక్క గ్రహ కారకత్వం, ఆ గ్రహం ఏ భావానికి ఆధిపత్యం ఉందో ఆ భావాన్ని రెండింటిని ఇంక్లూడ్ చేసుకుంటా ఈ రెండు ఇన్వెస్ట్మెంట్ ఖర్చు అని మనకు అర్థమవుతుంది. ఆరో భావాధిపతి అయ్యడానికి కూడా ఖర్చు అవుతుంది. నీకు రోగం వస్తుంది, నిన్ను హాస్పిటల్లో కూర్చోబెడతారు, ఐసీలో కూర్చోబెడతారు, దానికోసం నీకు ఖర్చు అయింది. ఎందుకు, ఆరో భావం 12th కూర్చున్నాడు కాబట్టి రోగం రోగం వల్ల నాకు ఖర్చు ఉంది అని. లేదు, నాకు కోర్టు కేసులు ఉన్నాయి, లిటిగేషన్స్ ఉంటాయి, దానివల్ల కూడా ఖర్చు అవ్వచ్చు. ఆరో భావంలో లిటిగేషన్స్ ఉంటాయి కాబట్టి 6th లార్డ్ ఇన్ 12th హౌస్. ఏ కారకమైనా కానివ్వండి, అతను 6th లార్డ్ అయ్యాడు. బుధుడే కానీ సూర్యుడే కానీ శుక్రుడే కానీ నవగ్రహాలు ఎవరైనా సరే అతనికి ఆరో భావ ఆధిపత్యం వచ్చింది కాబట్టి 12th కూర్చున్నాడు కాబట్టి ఈ ఖర్చు అనేది మనకు అవుతుంది. రుణాల రూపంలో ఎవరికో డబ్బులు ఇస్తాం, వాడు ఇవ్వడం మనకి. ఎందుకంటే ఖర్చు అయిపోయింది, అది ఇన్వెస్ట్మెంట్ కాదు. అది ఇన్వెస్ట్మెంట్ అనుకుంటాం కానీ అది ఆరో భావానికి కారకత్వం రుణకారకత్వం వచ్చింది. అక్కడ డిస్టర్బెన్స్ ఉంటుంది. లేదు, మనకి ఎవరితో గొడవ అయింది, వాడిని మనం లాగి ఒకటి కొట్టాం ఆవేశం తట్టుకోలేక, ఆ ఢిల్లీ కేసు పెట్టాడు, వాడు మన కోర్టు చుట్టూ తిరుగుతూ లాయర్లకు ఖర్చు పెడతాడు. నిజంగా ఖర్చు పెడతాడు. లేదు, ఏదైనా పెద్ద జబ్బు వచ్చింది, సూర్యుడు కూర్చున్నాడు, తండ్రి సమానమైన వ్యక్తికి జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నాకు అక్కడ ఖర్చు ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు ఆరోపావధిపతి అవ్వాలి ఇక్కడ. మళ్ళీ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ సూర్యుడు అనగానే గురుడు అనగానే మీరు కంగారు పడమాకండి. ఆరో భావాధిపతి ఏ వ్యక్తి అయితే అవుతాడో నీ జాతకంలో ఏ సంబంధ బాంధవ్యాలు ఆ గ్రహానికి కారకత్వం వస్తాయో వాళ్ళు హాస్పిటల్లో కూర్చుంటం వల్ల, లేదా వాళ్ళు దూర ప్రయాణాలు చేయడం కోసం కానీ తీర్థయాత్రలు చేయడం కోసం కానీ మీరు తెలియకుండానే ఖర్చు చేస్తారు అక్కడ. ఆ టైంలో మీకు ఖర్చు చేయాలనే భావన కలిగిద్ది అక్కడ. అర్థమైందా? ఇది 12వ భావన సంబంధించిన మనం మాట్లాడుకునేది. ఇది ఖర్చు విషయం. సంపాదన విషయంలో కానీ ఇన్వెస్ట్మెంట్ విషయంలో కానీ అయ్యే కారకత్వాలతో ఇన్వెస్ట్మెంట్ చేయడం ఉంటుంది. ఈ రెండు జనరల్ ప్రెడిక్షన్స్లో మీరు చెప్పొచ్చు. ఇంకా అక్కడ ఇంకో కారకత్వం ఏదైనా ఉందంటే కనుక మనం చేసే కారకత్వం ఎక్కువగా మెడిటేషన్ అండి, ధ్యానం అని చెప్పి. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి మనిషి ఏంటంటే ధ్యానం అనేది చేయాలి. ఈ ధ్యానం చేసే సందర్భంలో మనం ఏం చేస్తామంటే మన మనసులో అన్నిటినీ తీసేయాలి. ఎందుకంటే 12వ భావం అనేది ఒక రకంగా చెప్పాలంటే నగ్న భావం అంటాం. అంటే మన ఒంటి మీద ఏ బరువు లేకుండా, ఏ బాధ్యత లేకుండా అన్నిటిని, అంటే మానసికంగా అన్నిటిని వదిలేసుకొని ధ్యానం చేయాలి. అంటే మళ్ళీ మనసులో ఆలోచనలు ఉండకూడదు, మనసులో తర్కాలు ఉండకూడదు, మనసులో లాజిక్స్ ఉండకూడదు, వదిలేయాలి. అర్థమైందా? ఇది వదిలేసి ధ్యానం చేయాలి.
ఇది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ ఆస్ట్రాలజర్ ధ్యానం చేయాలి. దానికోసం సపరేట్ టైం ఏమి అక్కర్లా. మనకి నచ్చిన టైం ఎప్పుడు కావాలంటే అప్పుడు మన మనసుని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. 12వ భావం జనరల్ ప్రెడిక్షన్లో కూర్చున్నాం అనుకో, లగ్నాధిపతి కూర్చున్నాడు 12లో. లగ్నం అంటే వ్యక్తిత్వం, 12వ భావం దాన్ని కోల్పోవడం. ఇక్కడ ఏ భావాధిపతి కూర్చున్నాడో ఆ భావానికి సంబంధించిన కొన్ని విషయాలు మనం కోల్పోయే అవకాశం. కోల్పోవటం అంటే రెండు రకాలు ఉంటుంది. మానసికంగా కోల్పోవచ్చు మనం. నా పంచమాధిపతి కూర్చున్నాడు 12లో అనుకుందాం. నాలో మానసికంగా ఉండేది ఏముంటుంది అక్కడ? ప్రేమ అనేది ఉంటుంది, వాత్సల్యం ఉంటుంది. వీటిని కోల్పోయే అవకాశం ఉంటుంది. ప్రేమ వాత్సల్యాలు. ప్రేమ వాత్సల్యం కోల్పోయాను నేను. పంచమాధిపతి 12లో కూర్చున్నాడు. ఆటోమేటిక్గా జనాల మీద అన్ని నేను ప్రేమలో వాత్సల్యాలు కోల్పోతే నేను ఒంటరినేగా. ఫిఫ్త్ లాట్ ఇన్ 12th హౌస్ ఒంటరితనం వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఎందుకంటే నువ్వు కోల్పోతున్నావు వాటిని. అర్థమైందా? లేదు, ఫోర్త్ లాట్ ఇన్ 12th హౌస్. ఫోర్త్ లాట్లో ఏంటంటే మనస్సు ఉంటుంది, మానసిక నిర్ణయాలు ఉంటుంది, మానసిక సుఖాలు ఉంటాయి. వీటిని కోల్పోయే అవకాశం. అర్థమైందా? 12th హౌస్ గృహం ఉంది. గృహానికి సంబంధించిన లార్డ్ 12th లో కూర్చున్నాడు. గృహం వస్తుంది, కానీ వచ్చిన గృహాన్ని మళ్ళీ మనం వదులుకునే అవకాశం కూడా ఉంటుంది మన అవసరాల కోసం. ఎందుకంటే అక్కడ గృహాన్ని ఖర్చు చేస్తాం. మామూలుగా గృహం ఉందనుకోండి, ఎవరైనా అద్దెకి ఇచ్చి దాని మీద ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటా బతుకుతాడు. కానీ ఫోర్త్ లాట్ ఇన్ 12th హౌస్ అనుకో, తన అవసరాలు తీసుకుంటే గృహాన్ని అమ్మేస్తాడు. అర్థమైందా? ఇట్లా కూడా మనం జనరల్ ప్రెడిక్షన్ చేయొచ్చు. ఇట్లా ఒక్కొక్క భావం అక్కడ కూర్చున్నప్పుడు కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఇదే భావం అద్భుతమైన భావం అని చెప్పి మళ్ళీ పరాశర మహర్షి చెప్పాడు. ఎందుకు అద్భుతమైందంటే అక్కడ గురువు కూర్చున్నాడు ఇక. అధిపతి గురువు అయ్యాడు కాలచక్రం. రెండోది ఏదైనా ఉందంటే గనక కాలచక్రంలో అక్కడ శుక్రుడు వచ్చి స్థానం. మనం ఏం పొందుతాం అక్కడంటే, మమ్మీ శుక్రుడు ఉచ్చ స్థానంలో కూర్చున్నాడు కాబట్టి ఏం లేదు, క్లాస్ లో ఉన్నా. సంతోషాన్ని మనం పొందే అవకాశం ఉంటుంది. ఉమ్. ఎలాంటి సంతోషాలు పొందే అవకాశం ఉంటుందంటే సుఖాలు, భోగాలు, ఇంద్రభోగాలు, ఇంద్ర సుఖాలు మనం అక్కడ పొందే అవకాశం ఉంటుంది. శుక్రకారకత్వం అది మనం పొందుతాం. కానీ మన పార్ట్నర్కి వచ్చేదానికి అది 6th హౌస్ అవుతుంది, 7th నుంచి. మనం భోగాలు పొందుతాం, మన పార్ట్నర్ ఆ భోగాలను అనుభవించలేదు. ఎందుకంటే శుక్రుడు మరణకారక స్థానం అవుతుంది కదా. 12th హౌస్లో కూర్చున్న గ్రహం ఏ భావానికి మరణకారకత్వం అవుతుంది, ఏ భావాధిపతి అక్కడికి వెళ్ళి మరణకారక స్థితిలో కూర్చున్నాడని చెప్పదు. అర్థం? అదొకటి మీరు అబ్జర్వ్ చేయాలి. ఇంకా చంద్రుడే కూర్చున్నాడు అనుకోండి, 12th హౌస్లో చంద్రుడు అంటే వాళ్ళు బాగా దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు, వాళ్ళ మనసు ఎక్కడెక్కడో వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఒక భౌతికంగా నెగిటివ్, అది భౌతిక జీవనాన్ని. కానీ ఇదే చంద్రుడు మళ్ళీ అద్భుతాన్ని కూడా ఇస్తుంటాడు. ఎవరికి? మనోస్థాయి వ్యక్తులకి, ఆత్మస్థాయి వ్యక్తులకి. అంటే ఒక గ్రహాన్ని మనం ప్రెడిక్ట్ చేసేటప్పుడు 3 స్టేజెస్లో మనం అబ్జర్వ్ చేస్తుండాలి. ఎలాంటి ఫలితం వస్తుంది, దాన్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి. యూటిలైజేషన్ ఏంటంటే మెడిటేషన్. మెడిటేషన్ మించిన యూటిలైజేషన్ ఇంకోటి లేదు. ఇప్పుడు అసలు విషయాన్ని మళ్ళీ అసలు విషయం మాట్లాడుకున్న తర్వాత మీకు ఈ లాజిక్స్ ఎక్కడ దొరికింది సార్, ఏంటి సార్ అని చెప్పి అడగమనండి. ఎందుకంటే ఇవి డీప్ సెన్స్లోకి వెళ్తే తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ పరాశర మహర్షి ఏం చెప్పాడు మనకి? గురువుని ఆధిపత్యం ఇచ్చాడు కదా. ద్వితీయ సప్తమాధిపతిగా ఉచ్చ స్థానాన్ని కల్పించాడు. ఇది బ్లైండ్ అన్నమాట. అంటే కాలచక్రాన్ని మనం అండర్స్టాండ్ చేసుకుంటాం. ప్రతి మనిషి జీవితంలో 2 చక్రాలు ఏకకాలంలో నడుస్తాయి. అది ఒకటి గుర్తుపెట్టుకో. ఒకటి కర్మచక్రం. కర్మచక్రం అనగానే ఏంటి? ఇక్కడ మనకి జన్మలగ్నం ఏదైతే పడిందో ఆ జన్మలగ్నం ఏదో ఒక రాశిలో పడవచ్చు. ఈ జన్మలగ్నాన్ని బట్టి మన ప్రారంభం నడుస్తే అది ఏ భావం అన్న అవ్వచ్చు. ఏదో ఒక రాశి 12వ భావంలో పడుతుంది. కానీ బిహైండ్, అంటే భౌతిక జీవితం కాకుండా తన బిహైండ్ ఒకటి రన్ అవుతూ ఉంటుంది ప్యారలల్గా. అది కాలచక్రం. ఈ కాలచక్రం మొదలైంది మేషంతోనే మొదలైంది, మీనంతో ఎండ్ అయింది. అంటే 2 చక్రాలు ఏకకాలంలో మన జీవితాన్ని నడిపిస్తూ ఉంటాయి. అందులో మనం నిర్లక్ష్యం చేసే హౌస్ ఏదన్నా ఉందంటే కనుక 12వ భావాన్ని ఆల్మోస్ట్ పీపుల్ నిర్లక్ష్యం చేస్తుంటారు.
వాళ్ళే సామాన్యమైన జీవితాన్ని గడపటం, సామాన్యులుగా ఉండిపోవటం, అర్థమైందా? చాలా రకాల మానసిక బాధల్లో ఉండటం, సమస్యల్లో ఇరుక్కుంటాం. దీనికి అంతటికీ కారణం ఏంటి? ఒక మనిషి తన 12వ భావాన్ని నిర్లక్ష్యం చేశాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఏం పెట్టుకోవాలి? నిర్లక్ష్యం అని. 12వ భావం మనకి ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం నైన్త్ హౌస్. గురుడు నైన్త్ హౌస్ ఉన్నాడు కదా ధనుసు రాశికి. ఈ నైన్త్ హౌస్ అనేది ఏంటి? జనరల్గా చెప్తే మనకి ఒక జ్ఞానం అది. అర్థమైందా? ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే గురువు నుంచి వస్తుంది. భౌతికంగా మనకి చాలా మంది గురువులు దొరుకుతూ ఉంటారు. నా ఫీల్డ్లో ఎవరో ఒకళ్ళు, నా పైన వాళ్ళు నాకు కొద్దిగా జ్ఞానాన్ని ఇస్తుంటారు. అలాగే ఎవ్రీ ఫీల్డ్లో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఫీల్డ్లో జ్ఞానం అనేది దొరికింది భౌతికంగా. ఆ గురువులు మనకి భౌతికంగా అయితే కనపడతారు, వాస్తవం చెప్పాలంటే. పూజారుల రూపంలో కనపడవచ్చు, లేకపోతే మన సీనియర్ ఆఫీసర్ల రూపంలో కనపడవచ్చు, మన పక్కింటోడి రూపంలో కనపడచ్చు. ఎట్లాగా మన జ్ఞానం అయితే భౌతికంగా అయితే వస్తుంది. అది నైన్త్ హౌస్ కనెక్ట్. ఈ భౌతిక మళ్ళీ పుస్తకాలు చదువుతాం, దానివల్ల కొద్ది జ్ఞానం వస్తుంది. పంచమాత్ పంచమం ఉన్నాడు కాబట్టి లోపల. పంచమాత్ పంచమం లోపల ఉంది. అది దాంట్లో రెండు భావాలు ఉంటాయి. అర్థం? పంచమ భావం దాంట్లో కూర్చుంది కదా. 11th నుంచి 11th లాంటి కూడా 9th లో కూర్చున్నాడు. కాబట్టి సమాజం నుంచి కానీ, లేదు మనం నేర్చుకునే జ్ఞానం వల్ల కానీ. 11th అంటే సమాజం. సమాజం నుంచి ఏ జ్ఞానాన్ని నేర్చుకున్నావు అది 9th లోనే ఉంటుంది. పంచమాత్ పంచమం, మళ్ళీ అది 9th లో ప్రతిబింబాలు ఏముండే మనకి? 11th ఉంది అంటే పంచమం ఉంది. నువ్వు నేర్చుకున్నది సెల్ఫ్ లెర్నింగ్ కానీ, స్కూల్కి వెళ్ళి నేర్చుకునేది కానీ, ఉపాధ్యాయుల దగ్గర నుంచి నేర్చుకునేది, ఇదంతా 9th లో ఉంటుంది. దీంట్లో మనకు లాజిక్స్, తర్కం దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. 90% పీపుల్ ఇక్కడే ఉండిపోతారు. ఏ విషయాన్నైనా సరే ఆలోచించేది. కానీ 12th హౌస్లో ఉండేది అద్భుతం. ఎందుకంటే అది గురువే. ఈ గురువు దేనికి గురువు అయ్యాడు? ఆ గురువు ఎప్పుడైనా సరే మీరు ఒకటి చూడండి. గురువుకి రెండు స్టేజెస్ ఇచ్చాడు. ఒకటి నైన్త్ హౌస్, సెకండ్ 12th హౌస్. కానీ గురువు ఉచ్చ స్థానాన్ని ఇచ్చింది మాత్రం 4th హౌస్ ఇచ్చాడు. ఈ మ్యాజిక్ గమనించారు. గురువు నైన్త్ ఆస్పెక్ట్ ఇచ్చేది 12th హౌస్ ఉచ్చ స్థానం నుంచి. అక్కడ ఆల్రెడీ శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉంటాడు. గురువుకి నైన్త్ హౌస్ ఇచ్చాడు, త్రికోణ స్థానం. 12th హౌస్ని మనకు అలా న్యూట్రల్గా వదిలేసి ఏదో జనరల్ భావాలు చెప్పినట్టు వదిలేసినట్టు ఉంటాడు. కానీ బిహైండ్ పరాశరిని మనం ట్రిగ్గర్ చేస్తే పంచమం జ్ఞానం, పౌరపుణ్య జ్ఞానం, ఈ జ్ఞానానికి ఉచ్చ స్థానాన్ని ఎక్కడ కల్పించాడు? కర్కాటకంలో పెట్టాడు. ఈ 4, 8, 12 ఏదైతే ఉందో మోక్ష త్రికోణం, ఈ మోక్ష త్రికోణంలో 12th హౌస్ లార్డు దాని యొక్క పంచమ భావమైన 4th లో ఉచ్చ స్థానం ఇచ్చాడు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మీ మనసును ఇక్కడ తీసుకెళ్ళాలి చూసి. అంటే ఈ జ్ఞానం ఏ జ్ఞానం? ఒకటేమో నా లగ్నాత్ నైన్త్ హౌస్, నా భౌతిక జ్ఞానం, నా దేహానికి సంబంధించిన జ్ఞానం, నా వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకుంటా జ్ఞానం అని చెప్పేసి నేను ఏదో నేర్చుకున్నాను. నలుగురి దగ్గర నేర్చుకున్నాను. ఆ నలుగురు ఎవరు? ఒకటి స్కూలు, విద్యాలయాలు. ఎందుకంటే 5th to 5th 9th. ఇంకో రెండోది సమాజం. మనం ఏ సమాజంలో అయితే బతుకుతున్నాం ఆ సమాజం నుంచి ఒక జ్ఞానం. 11th to 11th 9th. 9th జ్ఞానం కదా ఇక్కడ మనకి. కానీ 12th లో ఏ ప్రతిబింబం లేదు. 12th లో ఏంటి? ఏ ప్రతిబింబం లేదు ఇక్కడ. అంటే 12th హౌస్లో ఏ భావోద్భావం ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. కానీ 12th కి గురుడు ఆధిపత్యం ఇచ్చాడు. ఇది మనం బలంగా గుర్తుపెట్టు. దీనిని మనం అనేది ఒకటే జ్ఞానం అంటాం, సహజ జ్ఞానం అని. ఒక మనిషికి సహజ జ్ఞానం అనేది ఒకటి వస్తుంది. అది పుట్టుకతో ఉంటుంది. ఒక పిల్లోడు అప్పుడే పుట్టాడు, ఆకలేస్తే తల్లి రూమ్ దగ్గరికి వెళ్ళాలని ఎవరు చెప్పారు? అది సహజ జ్ఞానం. బై బర్త్ ఉంటుంది. మనం చాలా మంది అనుకుంటాం మూగ జీవాలు అని. ఆ జీవాలు కూడా మనల్ని అనుకుంటాయి. ఈ మనుషులు మోగ మనుషులు ఏవో మాట్లాడుకుంటారు, బుద్ధి లేదు, జ్ఞానం లేదని చెప్పి ఆ జీవులు అనుకుంటాయి. ఎందుకంటే వాటికి ఒక భాష ఉంది, వాటికి ఒక కమ్యూనికేషన్ ఉంది. ఆ లాంగ్వేజ్ మనకు తెలియదు. పక్షులకు ఒక కమ్యూనికేషన్ ఉంది, ఆ లాంగ్వేజ్ తెలియదు. ఒక పక్షికి గూడు కట్టాలి అనే జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఏ యూనివర్సిటీలో కదా. అది సహజ జ్ఞానం. బై బర్త్ వస్తుంది. ఒక చీమలో
ఎక్స్ట్రాడినరీగా ఇంటర్నల్ భూమి లోపల చాలా లేయర్స్, చాలా బిల్డింగులు, గ్రౌండ్ లెవెల్ బిల్డింగులు కట్టిద్ది అది. ఎంత వాన తుఫాను వరదలు వచ్చినా కూడా దాంట్లో నీళ్లు వెళ్లకుండా కట్టుకోగలిగింది. చీమల గొప్పతనం అంటే సృష్టిలో ప్రతి జీవికి సహజ జ్ఞానం అనేది ఉంటుంది. ఆ సహజ జ్ఞాన కారకత్వం మనకి ఎక్కడ ఉంటుంది? కాలచక్రంలో 12th హౌస్. మీకు ఉంటుంది సహజ జ్ఞానం, లేకుండా అయితే ఎవరికి ఉండదు. ప్రతి మనిషికి ఉంటుంది. దాన్ని మీరు సిక్స్త్ సెన్స్ అనవచ్చు. అర్థమైందా? ఇప్పుడు జనరల్ జ్ఞానం ఉంది. తర్కం నేర్పిస్తే వచ్చేది మనకి. ఒక తర్కం మనకు నేర్పించడం వల్ల మనకేంటంటే జనరల్ జ్ఞానం ఉంటుంది. దాన్ని నైన్త్ హౌస్ లాడు. సమాజం నుంచి నేర్చుకుంటాం, ఇది మంచి అంటాం, ఇది చెడు అంటాం, ఎన్నో తార్కిక జ్ఞాన తర్కంతో వాదిస్తాం, నేర్చుకుంటాం. అది సహజ జ్ఞానం అట్లా కాదుగా. ఎప్పుడైనా సరే మన మెదడుకి, మన చేతనావస్థకి ఒక రకమైన జ్ఞానం వస్తుంది. జనరల్గా సహజంగా మనం నేర్చుకుంటాం, అది తర్క జ్ఞానం. అర్థమైందా? కానీ మన మెదడుకి, మన చేతనకి అందని ఎన్నో విషయాల్ని మన సుప్త చేతన సమర్థవంతంగా చేయగలిగింది. ఒక మనిషి సుప్త చేతన అవస్థలో, సమాధి స్థితిలో సమర్థవంతంగా చేయగలుగుతాడు. ఈ జ్ఞానం వచ్చేది ఏంటంటే 12th హౌస్ నుంచి. దీన్ని మనం సహజ జ్ఞానం అంటాం. మన సుప్త చేతన అవస్థ ఏది మంచి ఏది చెడు అని చెప్పింది. ఇప్పుడు నాకు ఒక క్లయింట్ వచ్చాడండి, ఫోన్ చేశాడు అనుకోండి, శ్యామలా గారు ఈ అపాయింట్మెంట్ మనకు వద్దండి అంట. రీజన్ ఏంటంటే ఇక్కడ నా మనస్సు ఎప్పుడైతే నిర్మలంగా న్యూట్రల్గా చేసుకుంటానో, నా మనసు నాకు నా సుప్త చేతనకు ఒక నాలెడ్జ్ ఇస్తుంది. నేను ప్రశ్న వేస్తుంది, రైటా రాంగ్ అని. నా మనసు చెప్తా, అడుగుతా ప్రశ్న, ఇది నువ్వు ఆ పని చేయి మాకు అంటావు, నేను చేయను ఇంక. లేదా ఈ పని ఇప్పుడు చెయ్యి అంటావు, చేసేస్తా. అర్థం? అంటే నాకు ఒక క్లయింట్ విషయంలో నేను వద్దు అని చెప్పగలుగుతా. సరే ఈ క్లయింట్కి అపాయింట్మెంట్ ఇయ్యి అంట. ఇక్కడ నేను ఎవరిని అడిగాను ప్రశ్న అంటే నా సుప్త చేతను అడిగాను, నా మనస్సును అడిగాను. ఇక్కడ నా మనస్సును అడిగాను నేను ప్రశ్న. నా మనసు నుంచి ఒక జ్ఞానం వచ్చింది. నా మనసు యొక్క జ్ఞానం ఏంటి? నా 4th to 9th హౌస్ అనేది 12th హౌస్. నా మనస్సు నా 4th. నా మనసులో నా గురుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు. ఎలాంటి ఉచ్చ స్థానంలో ఉన్నాడంటే నా 9th లాట్ అవుతా, 12th లాట్ అవుతా, అంటే 4th నుంచి 9th అవుతా, నా స్థానంలో ఉచ్చ స్థానంలో ఉన్నాడు అని. అంటే నాకు వచ్చే జ్ఞానం అంటే నా సెన్స్ సహజం అది. సహజ జ్ఞానం ఎప్పుడైనా సరే మనిషిని బాగువైపే తీసుకెళ్తుంది. ఏ పని చేసినా కూడా సహజ జ్ఞానం ఇది రైట్, చెయ్యు లేకపోతే చేయమా, ఇది మనం బాగా కోరుకుంటుంది మన సహజ జ్ఞానం. కానీ మనం ఏం చేస్తుంటాం అంటే దీనిని నిర్వీర్యం చేస్తాం. సహజ జ్ఞానం 12th హౌస్ని యూటిలైజ్ చేయడం చేత కాదు. కంప్లీట్గా జీరో చేసి మనం ఎంతకాటి దాన్ని ఓవర్టేక్ చేస్తాం. మన బుద్ధికి పని చెప్పి, మన తర్కానికి పని చెప్పి 9th హౌస్ని యాక్టివేట్ చేస్తుంది. దీన్ని బట్టి 9th బట్టి మన ప్రయాణం జరుగుతుంది. కానీ సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడైనా సరే వాళ్ళు సహజ జ్ఞానాన్ని నమ్ముతారు. పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులే కానీ, పెద్ద పెద్ద సైంటిస్టులే కానీ, వాళ్ళు మానసిక జ్ఞానాన్ని బలంగా నమ్ముతారు, దాన్ని డెవలప్ చేసుకుంటారు. చాలా సింపుల్గా చెప్పొచ్చు, మీరు కూడా ఇది చేయొచ్చు. మీరు డైలీ మెడిటేషన్ చేయండి, మనసుని న్యూట్రల్ చేయండి, మీ మనసుకి ఏ జ్ఞానం వస్తుందో దాన్ని టెస్ట్ చేయండి. అర్థమైందా? మన మనసులో ఏదైనా భావన తలెత్తింది, స్పష్టమైన మానసిక స్థితి అంటే దాన్ని నిర్లక్ష్యం చేయమాకండి. అది మీ జీవితానికి ఎదుగుదల, మిమ్మల్ని కాపాడేది అదే. మీ మనసు జర్నీ చేయమాకని చెప్పింది. కానీ నా బుద్ధికి ట్రైనింగ్ ఇచ్చి, నా తర్కానికి ట్రైనింగ్ ఇచ్చి, నా మనసు చెప్పిన భాషను నేను తొక్కేశాను. తొక్కేసి వెళ్ళాను. నాకు ఏదో ఒకటి జరిగిద్ది అక్కడ, ఏదో ఒక కష్టం వస్తుంది. కారణం ఏంటి? నీ సుప్తయాతన, నీ మనసు, నీ భావన వద్దని చెప్పింది, కానీ నేను వినలే. ఇక్కడ వినకుండా నా పని నేను చేశాను. ఒక్కోసారి చేయమంటది, కానీ నా తెలివితేటలతో దానికి ప్రయారిటీ ఇస్తాను. నా మనసు యొక్క భావన నేను తొక్కేశాను, నా 12th హౌస్ లాట్ని. నేను చేయలేదు ఆ పని, నేను చాలా నష్టపోయే అవకాశం ఉంది. అంటే సక్సెస్ఫుల్ వెళ్ళాలంటే నీ సుప్తయాతన ఏం చెప్తుంది అని. మీరు డీప్ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి, సక్సెస్ఫుల్ ఆస్ట్రాలజీ అవ్వాలి. 8th to 5th హౌస్ అంటే మీకు జ్ఞానాన్ని ఎవరు నేర్పిస్తున్నారు? సూక్ష్మ జ్ఞానాన్ని అంటే మీ సహజ జ్ఞానమే నేర్పించింది, ఏది రైటు అని. నాకు బాగా రావాలి ఆస్ట్రాలజర్, నేను ద గ్రేట్ ఆస్ట్రాలజర్ అవ్వాలి. నా 8th హౌస్ని, నా 8th హౌస్కి దాని యొక్క ద్వితీయ గురువుల నుంచి నేర్చుకునేది ఒకటి ఉంటుంది, అది భౌతిక జ్ఞానం. కానీ నేను నా దాని యొక్క పంచమ భావం లెర్నింగ్ అనేది నా 12th హౌస్ మెడిటేషన్. మనసునే ప్రశాంతంగా ఉంచడం, న్యూట్రల్గా పెట్టడం, అప్పుడు నా సహజ జ్ఞానం
ప్రకృతి రహస్యాన్ని అందిస్తుంది. ఇప్పుడు నాకు ఫోన్ వచ్చింది అనుకోండి, ఫోన్ అక్కడ ఉంటుంది, నేను మనసుని అడుగుతా, ఫోన్ ఎవరు చేశారు? ఆ పలానా వ్యక్తి చేస్తుంటాడు. చూస్తే ఆ వ్యక్తి ఫోన్ నెంబరే ఉంటుంది అక్కడ. చిన్న ప్రాక్టీస్. మీకు ఫోన్ వస్తే ఎత్తమా, పలానా వాళ్ళు చేశారా అని చెప్పి మీ మనసుని అడగండి. ప్రాక్టీస్ మీద మీ మనసుని అడగటం మొదలు పెడతారు. ఎవరు చేశారంటే నీ పలానా వాళ్ళు అని నీ సెన్స్ చెప్పింది. చూస్తే ఆ పర్సనే ఉంటాడు ఆ ఫోన్లో. అర్థమైందా? లేదు, నీ మనసు బాగా ఉందనుకో, 5 మినిట్స్ తర్వాత నీకు పలానా వ్యక్తి నీకు ఫోన్ చేస్తాడు అని చెప్పేసి నీ మనసు చెప్పింది. 5 మినిట్స్ తర్వాత ఫోన్ రాగా నీకు అనిపిస్తుంది పలానా వ్యక్తి చేస్తుంటాడు అని. చూస్తే అదే ఉంటుంది. అంటే నిన్ను ఎప్పుడు అంటి పెట్టుకొని కాపాడేది నీ సహజ జ్ఞానం. దీనిని 90% పీపుల్ ఏం చేస్తారంటే తొక్కేస్తారు. తొక్కేయడానికి కారణం ఏంటంటే వాళ్ళకు ఉండే తత్వం అది. అర్థమైందా? ఇది ఒక్కసారి మనకు వస్తుంది. జనరల్గా చెప్పాలంటే ఇప్పుడున్న సైన్స్ కూడా ఇది ఎలాగ వస్తుంది ఏంటని కనిపెట్టలే ఇంకా. ఇంకా అంత ఎదగాలి. సైన్స్కి కూడా దొరకలేదు. ఈ సహజ జ్ఞానం వస్తున్నప్పుడు మీకు ఒక్కసారి అది హఠాత్తుగా దాని భావ పరంపర ఎక్కువ వచ్చినప్పుడు మీ కడుపులో ఒక రకమైన అనీజీ రావటం కానీ, మీ హృదయ స్పందనలో తేడా రావటం కానీ, ఒక అలజడి రావటం కానీ, ఇలాంటివన్నీ మీకు గమనించే ఉంటారు. అది అలాంటి కంపనాన్ని సహజ జ్ఞానం ఒక్కసారి అన్ఎక్స్పెక్టెడ్గా వస్తున్నప్పుడు జరిగింది. ఏదో జరుగుతుంది, ఏదో జరగబోతుంది అని. ఎందుకంటే మీరు కాలచక్రం చెప్పాలి, రేపు పొద్దున భవిష్యవాణి చెప్పాలి జ్యోతిష్యంలో. అర్థమైందా? బ్రహ్మం గారు కాలజ్ఞానం చెప్పారంటే ఇదంతా ఏంటంటే ఆస్ట్రలాజికల్ లాజికల్ కాదు వాళ్ళు చెప్పింది, వాళ్ళ సహజ జ్ఞానంతో చెప్పారు. అంటే వాళ్ళు యాక్టివేషన్ ఏం చేశారు అక్కడ? 12,000 యాక్టివిటీస్. సిద్ధులు సాధన పొందారు, సిద్ధిత్వం పొందారు, చాలా జ్ఞానాన్ని సంపాదించారు. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళు కంప్లీట్ గా నగ్నం అయ్యారు. నగ్నం అవటం ఏంటంటే మానసికంగా కంప్లీట్ గా న్యూట్రల్ చేశారు 12,000. మనస్సుని యాక్టివేట్ చేశారు. అంటే ప్రకృతి యొక్క సహజ జ్ఞానాన్ని తీసుకుంటున్నారు. అది పక్షి అయినా, పెట్టైనా, చేమైనా, పురుగైనా, బల్లైనా, ఏదైనా సరే. వాటికి విద్యాలయాల్లో భౌతిక విషయాలు ఈ 9th, 11th టు 11th, 5th టు 5th ఏమి ఉండదు. వాటికి ఉండే సహజ జ్ఞానం. ఆ జ్ఞానం అద్భుతంగా ఉంటుంది. ఆ కన్స్ట్రక్షన్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. అర్థమైందండి? ఎప్పుడైనా సరే మనం దానిని నెగ్లెక్ట్ చేయకూడదు. అది మీకు చెప్తుంది, డైరెక్షన్ ఇస్తుంది. నువ్వు పలానా వైపు వెళ్ళు, పలానా ప్రయాణం చేయి, నువ్వు పలానా పని చేయి అని చెప్పి ప్రతిరోజు ప్రతి క్షణం మన సహజ జ్ఞానం యాక్టివేట్ అవుతుంది. దాని పని చేస్తుంది. కానీ మనం ఏంటంటే దాన్ని మన తర్కంతో తొక్కేస్తున్నాం కదా. ఈ తర్కంతో తొక్కకుండా దాన్ని మీరు ట్రిగర్ చేసి చూడండి. ప్రాక్టీస్ చేయండి డైలీ. న్యూట్రల్ అయిపోండి మనసు. న్యూట్రల్ అయిపోయిన తర్వాత మీ మనసుతో మీరు సంభాషణ చెప్పి పెట్టుకోండి. మళ్ళీ మధ్యలోకి మీ తర్కాన్ని తీసుకురా. తర్కం తీసుకురాకుండా మనిషి మనసుని స్థిరత్వంలోకి తీసుకెళ్ళాం అనుకోండి. అందుకే గురుడు పంచమ భావంలో ఉచ్చ స్థానాన్ని ఏం పొందల. అలాగని చెప్పేసి 9th నుంచి 5th హౌస్ లగ్నంలోనే ఉచ్చ స్థానాన్ని పొందల. అతను ఉచ్చ స్థానాన్ని పొందింది సహజ జ్ఞానం యొక్క కర్కాటకంలోనే. కాలచక్రం మనిషికి ఒక్కడికే కాదు, మనకంటే కర్మచక్రం ఉంది. కర్మచక్రం అంటే మనం చేసుకున్న ప్రారంధాన్ని బట్టి మనకు ఒక లగ్నం ఏర్పడి మనకు ఒక కర్మచక్రం ఉంది. కానీ సృష్టిలో ప్రతి జీవికి నడిచేది కాలచక్రం. ప్రతి జీవికి కాలచక్రం ఉంది. వాళ్ళు వాళ్ళ మనసుతో మాట్లాడతారు. వాళ్ళు వాళ్ళ మనసుతో మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారంటే ద్వితీయ అధిపతి శుక్రుడు మళ్ళీ ఉచ్చ స్థితిలో కూర్చున్నాడు 12th హౌస్. చూడండి ఎప్పుడైనా ఈ ఏదైతే ఉందో సహజ జ్ఞానానికి 2 గ్రహాలు, శుభగ్రహాలు, పైగా గురువులు కంట్రోల్లో ఉంది. ఒకటి ఉచ్చ స్థితిలో శుక్రుడు కంట్రోల్లో ఉంది అది. రెండోది గురువు డిఫాల్ట్ దాని యొక్క అధిపతి. ఇది సహజం. జ్ఞానకారకుడు ఇద్దరు జ్ఞానకారకులే. ఒక జ్ఞానం సహజం ఏం చెప్తుందంటే సంభోగం ఎలా చేయాలి, సంసారం ఎలా చేయాలని చెప్పి సహజంగా ప్రతి జీవికి కలిగింది. ఇది సృష్టి కార్యక్రమం. ఇక్కడ శుక్రుడు తన కర్మను తను చేస్తాడు. అంటే ఒక సీజనల్గా కుక్కలని, పందులని, పిల్లులని, చీమలని, మిడతలని ప్రతి జీవి ఒక సంభవంగా సృష్టి కార్యం చేస్తే అక్కడ శుక్రుడు వచ్చే స్థానం కలుగుతాం. ఆ జ్ఞానం వాళ్ళకి సహజంగా వస్తుంది అటు ఆ జీవులకి. ఇంకొకటి గురువు సహజమైన జ్ఞానాన్ని ఇస్తున్నాడు సృష్టిలో ప్రతి. వాటి ద్వారా ఏంటంటే రన్ అవుతా ఉంటాయి. అది పరాశర మహర్షి గొప్పతనం. ఒక్క మనిషికి 9th హౌస్ అడ్డించాడు. భౌతికంగా సామాజిక పరంగా నువ్వు ఏమి నేర్చుకుంటున్నావు, నీ తర్కాన్ని ఎక్కడ ఉపయోగిస్తున్నావు, ఇలాగని తర్కాన్ని ఏమైనా ఇది వేస్ట్ అని చెప్పట్లే. తర్కాన్ని వాడొచ్చు. కానీ
తర్కానికంటే కూడా ఎక్కువ ప్రయారిటీ మనం ఇవ్వాల్సింది సహజ జ్ఞానానికి. మీ మనసు, ఇప్పుడు నా మనసు అంతా 100 రకాల ఆలోచనలు పెట్టుకొని, 100 రకాల కల్మషాలు పెట్టుకొని, 100 రకాల డిప్రెషన్లు పెట్టుకొని నాకు సహజ జ్ఞానం రమ్మంటే రాదు అది. అందుకే 12వ భావానికి ఇంకొక అలైన్మెంట్ ఇచ్చారు, మెడిటేషన్, ధ్యానము అని. ధ్యానంలో సాధన చేసేవాళ్ళు మాత్రమే సహజ జ్ఞానాన్ని పట్టుకుంటారు. వాళ్ళు చెప్తారు, ప్రకృతి వైపరీత్యం వచ్చేది చెప్తారు, జరగబోయే విషయాలు చెప్తారు, జరిగిపోయిన విషయాలు చెప్తారు, అన్నీ చెప్పగలుగుతారు. ఎందుకంటే అది సహజ జ్ఞానం. ఆ జ్ఞానం అష్టమ భావం యొక్క పంచమ భావం, చతుర్థం యొక్క నవమ భావం. రహస్య శాస్త్రాలు, రహస్య జ్ఞానాలు, సృష్టి రహస్యాలు అన్నీ తెలుసుకోవాలంటే మీరు సాధన చేయాలి. అంటే సహజ జ్ఞానమే చెప్పిద్ది అది. ఈ విశ్వజ్ఞానం చెప్పలేదు దాన్ని. భౌతికంగా మనం ఏదైతే నేర్చుకుంటామో, విజ్ఞాన శాస్త్రం ద్వారా నేర్చుకుంటామో, ఈ విజ్ఞానం అనేది సహజ జ్ఞానాన్ని పట్టుకోలేదు. కానీ సహజ జ్ఞానం విజ్ఞానాన్ని సృష్టించగలిగింది. అర్థమైందా? వాళ్ళు డీప్ సెన్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత కనిపెట్టిన విషయాలే. అది న్యూటన్ లా అని కానీ, ఐన్స్టీన్ కనిపెట్టినవి కానీ, ఏదైనా సరే. రీజన్ ఏంటి? వాళ్ళకి కనిపెట్టింది ఎక్కడ? డీప్ సెన్స్లోకి వెళ్ళినప్పుడు కనిపెట్టారు. గ్రాహం బెల్ లైట్ కనిపెట్టినా కానీ, ఇంకేదైనా సరే, టెలిఫోన్ కనిపెట్టిన వాళ్ళు ఉంటారు, ఎడిసన్ లైట్లు కనిపెట్టిన, ఇలా జనరల్ సైన్స్ ఏదైనా కనిపెట్టినా వాళ్ళు వాళ్ళ సహజ జ్ఞానం వాళ్ళకి ఒక ట్రిగ్గర్ ఇస్తే ఆ వైపు ప్రయాణం చేసి కనిపెట్టారు. సక్సెస్ఫుల్ పీపుల్, పెద్ద పెద్ద పనులు చేసేవాళ్ళు మీరు ఎలా చేశారండి? స్కెచ్ అంటారు, లేదండి నా మనసుకు అనిపించింది చేశానండి. మనసుకు అనిపించింది చేయాలనిపించింది చేశాను. నేను నా మనసుని నమ్ముతానండి. నా మనసుని నమ్ముతున్నా అంటే నువ్వేం చేస్తాను? నేను డైలీ ఒక గంట మెడిటేషన్ చేస్తాను. నా మొత్తం మైండ్ రిలాక్స్ చేసుకుంటాను, న్యూట్రల్గా ఉంటాను. నాకు అప్పుడే మంచి థాట్స్ వస్తాయి. ఆ థాట్స్లో ఎర్లీ మార్నింగ్ థాట్స్లో చేస్తాను. బ్రహ్మముహూర్తంలో చేస్తాను సార్. బ్రహ్మముహూర్తంలో మెడిటేషన్ చేస్తుంటాం, ధ్యానం చేస్తుంటాం. ఆ ముహూర్తం మనకు అదే ఇస్తుంది సహజ జ్ఞానాన్ని. మనం ఏంటంటే భౌతిక స్థాయిలో ఎలా లేస్తాం, తెల్లారి చీకటితో లేగితే మనకు కలిసి వచ్చిద్దామని చెప్పేసి అటు చీకట్లో లేసి ఒళ్ళు బాగా ఇరుచుకొని కష్టపడి నాకేం కలిసి వస్తుంది అని చెప్పి మన తర్కాన్ని, మన లాజిక్ని అన్నింటిని వాడతాం, సహజాన్ని తొక్కేస్తాం. సహజ జ్ఞానంలోనే అసలైన దేవుడు ఉన్నాడు. అది రెండు చేపలు ఉంటాయి, అర్థం? మత్స్యాలు ఉంటాయి. మత్స్యావతారం ఉంటాడు. సృష్టి జరిగింది అక్కడ సహజ జ్ఞానం. విష్ణుమూర్తి ఒక అవతారం కూడా అని చెప్పొచ్చు. ఎందుకంటే పరాశర మహర్షి అసలు ఎందుకు ఏ భావాలకు ఎలాగేస్తున్నాడు అని చెప్పి డీప్ సెన్స్లోకి వెళ్ళాలి మీరు. మీరు ఆ డీప్ సెన్స్లోకి వెళ్ళాలంటే మీరు ధ్యానం చేయాల్సింది. మనకి భౌతికంగా దొరికే జ్ఞానం చాలా తక్కువ. అర్థం? మనమేం మేధావులం కాదు. మనకంటే ఎక్కువ మేధావులు సృష్టిలో అన్ని జీవులు. ఎందుకంటే ఈ న్యాచురల్ జ్ఞానాన్ని వాడతాం. అర్థం? పక్షే కానీ, పెట్టే కానీ అవి అద్భుతమైన కన్స్ట్రక్షన్స్ చేస్తుంది. మన వల్ల కూడా కాదు ఆ ఇంజనీరింగ్ అని, ఆ క్యాలిక్యులేషన్స్. వాటికి ఎవరు నేర్పిస్తున్నారంటే అవి బై బర్త్ వచ్చింది సహజ జ్ఞానం. కాలచక్రం చెప్తుంది దానికి, ఈ విశ్వం చెప్తుంది. అర్థం? ప్రతి మనిషికి మనకి చెప్తుంది అది. మనం ఏంటంటే వాటిని తొక్కేస్తున్నాం. అదే కదా మెయిన్ ప్రాబ్లం మనలో ఉంది. మనం వాటిని తప్పలేదు, సహజ జ్ఞానాన్ని డెవలప్ చేస్తున్నారు. మీరు ద బెస్ట్ అస్ట్రాలజర్స్ ఉంటారు. మీకు అసలు క్లయింట్ రాగానే వాళ్ళ భావం ఏంటి, వాళ్ళ సమస్య ఏంటి, ఆ సమస్య ఎక్కడి నుంచి వచ్చింది, దాన్ని మనం ఎలా రెక్టిఫై చేయొచ్చు, ఇవన్నీ మనం ఏంటంటే ఈజీగా మనం చేయగలుగుతాం. ఈజీగా చేయగలుగుతాం అంటే కారణం ఏంటి? ఇక్కడ మనం సహజ జ్ఞానాన్ని వాడుతున్నాం. సహజ జ్ఞానం లేకుండా మీ జ్యోతిషాన్ని కూడా మీరు పట్టుకోలేరు. మీ లాజిక్స్తో కింద మీద పడి తలనొప్పి రావటం తప్పించి ఏముండదు. కానీ పరాశర లాజిక్స్ వాడతా మీరు సహజ జ్ఞానం డెవలప్ చేసుకుంటే మీకు ఒక జాతకుడు రాగానే, ఒక చార్ట్ చూడంగానే మీ కళ్ళు మొత్తం అటువైపు వెళ్తాయి. మీ మనసు చెప్పిద్ది ఇది సమస్య అని. అర్థమైందా? చెప్పండి సహజ జ్ఞానం. అప్పుడప్పుడు వస్తుంది, కొంతమంది పూనకాలు వస్తూ ఉంటాయి. ఆ పూనకంలో ఆ కాసేపు ఏంటంటే వాడు ఆ మనసు ఉచ్చ స్థితిలోకి వెళ్ళిపోయి సహజ జ్ఞానంలో కొన్ని వాక్కులు మాట్లాడతారు. అమ్మవారు మాట్లాడింది అనుకుంటాం, నిజంగా ఇవి జరుగుతూ ఉంటాయి. నిజంగా జరుగుతూ ఉంటాయి. అవన్నీ అద్భుతాలే మనకి. విజ్ఞాన శాస్త్రం ఇంకా పట్టుకోలేకపోయింది సహజ జ్ఞానాన్ని. ఎందుకు జరుగుతుంది, విశ్వాంతరాల్లో ఏమి నడుస్తుంది అని. లాజిక్స్ చాలా పట్టుకుంది కానీ ఇది పట్టుకోవాలి. ఎందుకంటే సహజ జ్ఞానం మన తర్కానికి, తార్కికానికి అన్నం. ఆ అన్నం దాన్ని గురుడుగా పెట్టాడు. అక్కడ అక్కడ శుక్రుని పెట్టాడు వచ్చేస్తాడు. అక్కడ బుధుడిని నేర్చబడ్డాడు. నీ బుద్ధి, నీ తర్కం ఇక్కడ పనిచేయదు అని. పరాశర మహర్షి చాలా గొప్ప వ్యక్తి. బుధుడినే నేర్చిపెట్టాడు అక్కడ. చూడండి, బుధుడికి స్వస్థానంలోనే ఉచ్చ స్థితిని ఇచ్చాడు కానీ వేరే భావంలో ఉచ్చ స్థానాన్ని ఇవ్వాల. గురువుకి ఇచ్చాడు తన భావం కాని భావంలో.
చతుర్థ భావంలో కర్కాటకం దగ్గర ఉచ్చ స్థానాన్ని ఇచ్చాడు. 4 8 12 తన కంట్రోల్లో పెట్టేసుకున్నాడు. బుధుడికి ఉచ్చ స్థానం 2 6 10 వరకే ఉంది ఉచ్చ స్థానం. కానీ సహజ జ్ఞానానికి నీ బుద్ధి పనిచేయదు అని, నీ మనస్సు పనిచేసేది అక్కడ. అర్థం? అది సహజ జ్ఞానం. ఈ 12th హౌస్ని మీ లైఫ్లో ఎలా యూటిలైజ్ చేయగలుగుతారు, ఎంత పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేస్తారు అనేది మీ సాధన మీద ఉంటుంది, మీ పర్సనల్ మీద ఉంటుంది. జనరల్ ప్రెడిక్షన్స్ అంటే చాలా చెప్పచ్చు మనం 12th హౌస్లో. పలానా గ్రహం కూర్చుందంటే ఆ గ్రహానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ చేసినా బాగానే ఉంటుంది, ఈ గ్రహానికి సంబంధించిన ఖర్చులు పడుతూ ఉంటాయి. ఇలాగా మనం చెప్పొచ్చు. 12వ భావం. 12th హౌస్ కాబట్టి మీ బెడ్రూమ్ అండి. 12th హౌస్ అంటే మీ హాస్పిటాలిటీ, మీ లాంగ్ జర్నీస్, మీ ఫారెన్ జర్నీస్, అన్ని జనరల్ ప్రెడిక్షన్స్. ఆ బుధుడు కూర్చున్నాడా, నువ్వు బుధుడికి ఆరకత్వం వచ్చిందా నీ బెడ్రూమ్లో. ఇప్పుడు రాహువు కూర్చున్నాడు, నీ బెడ్రూమ్ నిండా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉంటాయండి అని చెప్పచ్చు. నీ బెడ్రూమ్లో అద్దం ఉంటుందని చెప్పచ్చు. రాహువు కదా. అర్థమైంది. కుజుగారకత్వం ఉంది అనుకోండి, నీ బెడ్రూమ్లో ఫైర్ ఎలిమెంట్స్ ఉంటాయండి అని చెప్పచ్చు. రవిగారకత్వం ఉంది, నీ బెడ్రూమ్ బాగా డే లైట్ లాగా వెలుగుతూ ఉంటుంది, లైట్స్ ఎక్కువ ఉంటుంది, కాంతి ఎక్కువ ఉంటుంది నీ బెడ్రూమ్లో అని చెప్పచ్చు. గురుడు కూర్చున్నాడు అనుకోండి, నీ బెడ్రూమ్ ఒక గ్రంథాలయం, దైవ గ్రంథాలయాలన్నీ నీ బెడ్రూమ్లో ఉంటాయండి అని చెప్పచ్చు. జనరల్గా మనం చెప్తాం నీ బెడ్రూమ్లో ఏమేమి ఉంటుంది. నీ బెడ్రూమ్ ఎల్లో పెయింట్ వేయచ్చు, గురుడు కూర్చున్నాడు కాబట్టి. రవి కూర్చున్నాడు కాబట్టి ఆరెంజ్ షేడ్స్తో నీ బెడ్రూమ్ ఉంటుంది. బుధుడు కూర్చున్నాడు కాబట్టి గ్రీన్ షేడ్స్ పడతాయి నీ బెడ్రూమ్. అర్థం? నీ బెడ్రూమ్లో ఏదైనా మొక్కలకి ఎక్కడ ఉండే అవకాశం ఉంటుంది. అలాగా మనం జనరల్ ప్రెడిక్షన్స్ చేయొచ్చు. లేకపోతే కేతు కూర్చున్నాడు, నీ బెడ్రూమ్లో చిత్ర విచిత్రమైన వర్ణాలు ఉంటాయి. లేదు ఒక స్వామీజీలు ఏగులు లాంటి ఫోటో ఒకటి పెట్టుకొని నీ బెడ్రూమ్లో ఉంటావు. ఎందుకంటే కేతు ఆక్యుపై చేశాడు ఇక. ఇలా ఒక్కొక్క గ్రహ ఆక్యుపైతో మనం ఏంటంటే చేయొచ్చు. శని కూర్చున్నాడు, నీ బెడ్రూమ్ బాగా చీకటిగా ఉంటుందండి, లైటింగ్ తక్కువ ఉంటుంది, నీ బెడ్రూమ్లో వెంటిలేషన్ ఉండదు అని చెప్పొచ్చు. సీరియస్గా చెప్పొచ్చు. శని చీకటిగా ఆధిపత్యం, చీకట్లో ఉంటుంది వాళ్ళ బెడ్రూమ్ ఎప్పుడు. లైటింగ్ పడదు, బయట నుంచి వెంటిలేషన్ దొరకదు, అన్ని పక్కన మూసేసినట్టు. అర్థమైందా? శని ప్రభావం. ఇలాగా బెడ్రూమ్లో మనం ఒక గ్రహం బట్టి ఆ గ్రహ కారకత్వాలతో ఆ ప్రెడిక్షన్స్ చేసి జనరల్ ప్రెడిక్షన్ వల్ల మనకు వచ్చేది ఇది ఇంపార్టెంట్. మీరు ఆస్ట్రాలజర్స్ కదా, మీరు ద బెస్ట్ ఆస్ట్రాలజర్స్ అవ్వాలంటే, మీ సాధన పెరగాలంటే మెడిటేషన్ ఇంపార్టెంట్. ఏ మనిషి అయినా తన జీవితంలో సక్సెస్ఫుల్గా తీసుకెళ్లే హౌస్ ఏదన్నా ఉందంటే కనుక అది విశ్వజ్ఞానం, సహజ జ్ఞానం. అర్థమైందా? విశ్వాంతరాల నుంచి వీళ్ళ సుప్త చేతనావస్థలోకి వస్తుంది అది. మన మెదడు మన చేతనకు అందదు ఇంకా. మన సుప్త చేతన అద్భుతంగా పనిచేస్తుంది. అద్భుతంగా పనిచేసే విధంగా చేసేదే 12th హౌస్. దాన్ని యూటిలైజేషన్ చేయడం తెలియాలి మనకు. అందుకంట నీ మనస్సు యొక్క జ్ఞానం సహజ జ్ఞానం. 4th to 9th నీ భౌతిక జ్ఞానం ఏదో ఉందో లగ్నాత్ 9th హౌస్ అనేది, ఆ జ్ఞానం అనేది ప్రభావిత జ్ఞానం. ఎవరు ప్రభావితం చేస్తున్నారు? నా స్కూల్లో టీచర్లు ప్రభావితం చేయొచ్చు, నేను చదువుకున్న పుస్తకాలు ప్రభావితం చేయొచ్చు. అర్థమైందా? లేదు, నా సమాజంలో వ్యక్తులు ప్రభావితం చేయొచ్చు, నా ఫ్రెండ్స్ ప్రభావితం చేయొచ్చు, నా అగ్ర సోదర వర్గం ప్రభావితం చేయొచ్చు. ఆ ప్రభావిత జ్ఞానంతో నా 9th నడుస్తుంది తర్కంతో. కానీ నా సుప్తజాతనని ఎవరు ప్రభావితం చేయలేరు. దాన్ని పట్టుకునేది నా మనస్సు మాత్రం. నా మనస్సు ఉచ్చ స్థాయిలో గురుల్లో ఉండాలి. అంటే కంప్లీట్గా హయ్యెస్ట్ సానుకూలత, హయ్యెస్ట్ పాజిటివ్నెస్ అనేది నా మనసులో పెట్టుకోండి. అర్థం? ఏ బరువు బాధ్యతలు, ఏ తలనొప్పులు లేకుండా కంప్లీట్గా కోల్పోయే స్థానం, అది వదిలేసే స్థానం అనేది ఏంటంటే నగ్న స్థానం అంటాం మనం దాన్ని. 12వ భావం అంటే మన ఒంటి మీద కాదు, మన మనస్సులోనూ కాదు, ఏ బరువు బాధ్యతలు మన ఆలోచనలు కానీ తీసేయాలి. తీస్తేనే చేయగలిగేది ధ్యానం. అన్ని పెట్టుకుని ఏ మనిషి ధ్యానం చేయలేడు. తీసేస్తారు. యోగుల మహర్షులు ఒంటి మీద కొట్టుండదు వాస్తవం చెప్పాలంటే. వాళ్ళు భౌతికంగా కూడా తీసేస్తారు, గోచేవాడు చాలే అనుకుంటారు. అర్థమైనా? లేదా అది కూడా పెట్టుకోరు, ఎందుకంటే వాళ్ళ పద్మాసనంలో 2 మడలతో వాళ్ళ మర్మస్థానాన్ని కప్పేస్తారు. అంటే ఏంటి? కంప్లీట్గా వదిలేయమని చెప్పి అది సింబల్. మనమే వదలక్కర్లేదు, మనం బట్టలు వేసుకోవచ్చు. అర్థమైందా? కానీ మన మనస్సుల్లోనూ మన ఆలోచనలోనూ తీసేస్తే అప్పుడు విశ్వాంతరాల నుంచి వచ్చే సహజ జ్ఞానాన్ని నమ్మండి, సహజ జ్ఞానాన్ని ప్రశ్నించండి, అది చెప్పే విధంగా ప్రయాణం చేయండి. ఎక్సలెంట్గా ఉంటుంది వాళ్ళ లైఫ్, నో డౌట్. ఓకేనా?
ఇంకా మళ్ళీ మనం మళ్ళీ ఈ 12 భావాలని మళ్ళీ వేరే లెవెల్లో చెప్పుకోవాల్సి వస్తుంది. మనకి ఉండే 12 భావాలు, అలాగే 9 గ్రహాలు. ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క కారకత్వాలు ఇచ్చుకుంటూ వస్తుంది. కానీ ప్రతి 2 గ్రహాలు మళ్ళీ కొత్త కొత్త కారకత్వాలు ఇస్తుంది, కొన్ని కొత్త ఆలోచన. 3 గ్రహాలు మళ్ళీ కొత్త ఆలోచన. ఇలాగ మల్టిపుల్ 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 అవుతుంది అనుకోండి. 12 రాశుల్లో మళ్ళీ ఒక రాశిలో డిఫరెంట్ భావాధిపతుల ప్లేస్మెంట్తో ఒక రాశి అనుకుంటాం, మనం ఒక గ్రహం కూర్చుంటాం. ఇప్పుడు ఈ గ్రహం ఏం చేస్తుంది, ఇంకో 2 రాశుల గుణాలని ఈ రాశిని కలిపితే 3 రాశులైనాయి మనకి ఇక్కడ. 2 గ్రహాలు కూర్చున్నాయి. ఈసారి 5 రాశులైంది ఆ ఒక్క రాశి. అలాగా 12 12 144 రకాల రాసుల భావం అనేది మనకు వెళ్తుంది. ప్రతి దాంట్లో 150 అంశాలు కూడా వెళ్తుంటాయి మనకి. నాడీ రంగాన్ని మనం అంశంలోకి వెళ్ళిపోతుంటాం మళ్ళీ. ఈ గ్రహాలు మల్టిపుల్ మల్టిపుల్గా ఏంటంటే ఒక భావం నుంచి మీరు వేలల్లో ప్రెడిక్షన్ చేయొచ్చు. ఒక పర్సన్కి ఒక భావం మీద కొన్ని వేల ప్రెడిక్షన్స్ చేయొచ్చు. అర్థమైందా? చాలా సూక్ష్మంగా చేయొచ్చు. అంత చేయాలంటే మీరేంటి, అసలైన జ్ఞానాన్ని యాక్టివ్ చేయండి. అర్థమైందా? ఎయిత్ యొక్క పంచమ భావం, ఫోర్త్ యొక్క నైన్త్ హౌస్, ఫోర్త్ యొక్క పంచమ భావం అష్టమ భావం. అంటే రహస్య శాస్త్రాలన్నీ చెప్పేది మనకి విశ్వం చెప్పాలి, సహజ జ్ఞానం చెప్పాలి, మీ సుప్త జాతని చెప్పాలి. ఇది 4 8 మోక్ష త్రికోణం. దాన్ని పట్టుకోండి మీరు, మీ జీవితాన్ని మీరు ఎక్సలెంట్గా రాయగలుగుతారు. అసలు మీరు ఎక్సలెంట్గా తీసుకెళ్తానికే ఉంది ఈ జ్ఞానం మనం నిరంతరం కాపాడుతుంది. కానీ మనం ఏంటంటే మన తర్కంతో కానీ మన లాజిక్స్తో కానీ మన ప్రభావితమైన జ్ఞానంతో మనం ఏంటంటే మన సుప్త జాతన మన సహజ జ్ఞానం మనం తొక్కేస్తుంటాం. ఓకేనా? ఎందుకంటే మళ్ళీ మళ్ళీ నా ఈ భావాలకు సంబంధించిన క్లాస్ వెళ్తూ ఉంటాయి ప్రిడిక్షన్స్లో. మళ్ళీ గ్రహ కారకత్వాలు మళ్ళీ ప్రిడిక్షన్ వైజ్ వెళ్తూ ఉంటాం. ఈ రిపీట్ అవుతూ ఉంటాయి మీకు. అర్థమైందా? ఎందుకంటే చాలా డీప్గా వెళ్ళాలి మనం. ఇది అనేది 12 క్లాసులు ఏవైతే ఉన్నాయో మీరు, ఇది మీ అలైన్మెంట్స్, డీప్ అలైన్మెంట్స్ ఈ 12 భావాల్లో ఉంటుంది. వీటిని మీరు కౌన్సిలింగ్లో యూటిలైజ్ చేయాలి. సరే.